జై శ్రీరామ్. మినపప్పుతో వడలు వేసుకునేటప్పుడు చెయ్యి పెట్టకుండా మనం చేతికి అంటకుండా గారెలు ఈజీగా గుల్లగుల్లగా క్రిస్పీగా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నానబెట్టిన మినపప్పులో పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంత పప్పుని ఉంచేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఈ పప్పుని అందులో కలుపుకొని తర్వాత దానికి జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా బాగా కలుపుకుంటే కొంచెం గోధుమ నూక కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఈ పప్పు నలిగిన పప్పుతో నలగలేని పప్పు గోధుమ నూకతో కలిపి బాగా మిక్చర్‌ని కలిపి చూసారు కదా! ఇప్పుడు ఈ వడకటి దాంతోటి వెనకాతల పిండిని ఇలా ముద్దలా పెట్టి చక్కగా హోల్ చేసుకోవచ్చు. చెయ్యి కూడా పెట్టనవసరం లేదు. ఒక స్పూన్‌కి, ఫోర్క్‌కి వెనకాతలున్న దాంతోటి చక్కగా చెయ్యి పెట్టి పని లేకుండా ఈజీగా, హెల్తీగా ఎంతో సునాయాసంగా చక్కగా చేసుకోవచ్చు. చూడండి లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మంటకి బాగా వేగుతాయి. ఇలా వేగిందని మనకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏ చట్నీతో అయినా సరే క్రిస్పీగా ఇలా చెయ్యి పెట్టకుండా ఎంతో ఈజీగా వంటగదిలో మహిళలకి ఎంతో శ్రమండి. ఒక పక్క వంట పని చేసుకుంటూ, ఒక పక్క సర్దుకోవడాలు, ఒక పక్క పొయ్యి చూసుకోవడాలు, చెయ్యి కడగడం, చెయ్యి పెట్టడం, చెయ్యి తడి చేసుకోవడం మీద కవర్ పెట్టడం. అలాంటి శ్రమ లేకుండా, చెయ్యి పెట్టకుండా, చెయ్యి తడవకుండా హ్యాపీగా ఇలాంటి రెసిపీ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతది. ఎనర్జీ సేవ్ అవుతది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో హెల్తీగా మినప వడలు విత్ చట్నీతో హ్యాపీగా ఇంటిల్లిపాది క్రిస్పీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో సమయము, అన్నిటికి మించి శ్రమ ఆదా అవుతుంది. హ్యాపీగా చేసుకోవచ్చు. మనం కొంచెంగా యాడ్ చేసిన గోధుమ రవ్వ, కొంచెంగా మినపప్పుని అది లోపల క్రిస్పీగా ఉండేటట్లు చేస్తది. కవరు, అరిటాకు, చేతి పని లేకుండా మినప వడలు ఈజీగా చేసేయండి మరి.